హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో, మీ మనసులో ఉన్న పర్సన్ కానీ, మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ కానీ, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ కానీ, ఇక్కడ పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చు. ఆహ్, అది ఎలాంటి రిలేషన్ మేబీ ఈ పర్సన్‌తో మీకు ఫ్రెండ్‌షిప్ కానీ, రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే బ్రేకప్ కానీ, ఆహ్, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఎలాంటి పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంకా మోటివేషన్‌లా ఉంటుంది. అండ్ నేను రెగ్యులర్‌గా ఏది అప్డేట్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అదొచ్చేసి 1 ఇయర్ తర్వాతొచ్చినా, 1 మంత్ తర్వాతొచ్చినా, నేను అప్‌లోడ్ చేయగానే వెంటనే వచ్చేసినా ఇది మీ ముందుకి. సో, ఆ టైంకి మీకు ఈ మెసేజ్ అవసరం కాబట్టి మీ ముందుకొస్తుంది. సో, ఈ పర్సన్‌తో మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, ఇదొచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ కనెక్షన్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో, ఏదైతే మీకు ఇప్పటివరకు ఇచ్చారో, దేనికైతే మీరు హ్యాపీనో దానికి తప్పకుండా యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు తప్పకుండా పార్ట్నర్ నేమ్ అయితే తలుచుకోండి. వాళ్ళు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే అది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, అది మేబీ జాబ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కావచ్చు. సో, దేని గురించి మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, మనీ గురించి కానీ, హెల్త్ వైజ్ కానీ, సో, దేని గురించి మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీరంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, చాలా ప్రేమ ఉంది, లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉంది. అది కూడా
చాలా జెన్యూన్ లవ్, లవ్, ట్రూ ఎమోషన్స్ ఈ పర్సన్‌కి మీరంటే ఉన్నాయి. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. అదే ఆలోచిస్తున్నారు. నేనేంటి ఇంత ఎమోషనల్ అవుతున్నానేంటి? ఇంత ఫీల్ అవుతున్నానేంటి? వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళతో మాట్లాడాలని నేను ఇంత తపిస్తున్నానేంటి? నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు. లేకపోతే ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఎవరితోనూ ఫ్లర్ట్ చేయడం గానీ, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం కానీ అట్లాంటిది ఈ పర్సన్‌కి అలవాటు లేదు. కానీ ఇప్పుడు మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. చాలా జెన్యూన్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నారు. జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్సో లేకపోతే ఇంకేదో కార్డ్ రాలేదు. ఆహ్, కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అట్ ప్రెజెంట్ కూడా అదే ఆలోచిస్తున్నారు. నేనేంటి? ఇంత ఎమోషనల్ ఏంటి? ఇంత ప్రేమ ఏంటి? అంటే ఇంత ప్రేమ ఈ పర్సన్ మీద నేను పెంచుకోవడం ఏంటి? నేను ఇంత ఎమోషనల్ అవ్వడం ఏంటి? నాకు అసలు ఈ పర్సన్ మీద ఫీలింగ్స్ రావడం ఏంటి? నేను ఈ పర్సన్ గురించి ఆలోచించడం ఏంటి? అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎంతమందికి రెజొనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. బట్ మీ పర్సన్ ఆలోచనలు మాత్రం ఇలాగే ఉన్నాయి. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషనల్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి. జెన్యూన్ లవ్ ఉంది. ట్రూ లవ్ ఉంది. అన్నీ ఉన్నాయి. చూ చూ సో, ఇక్కడ కూడా చూడండి 6 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయ్యుండొచ్చు. లేకపోతే చిన్నప్పటి నుంచి మీ స్కూల్‌మేట్ ఆర్ కాలేజ్‌మేట్ అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత ఈజీ కాదు. మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉండేది. మీ ఇద్దరు మధ్య మంచి క్లోజ్ ఫ్రెండ్‌షిప్ కానీ, అండర్‌స్టాండింగ్ కానీ ఇదంతా చాలా బావుంది. కానీ ఎట్ ప్రెజెంట్ మీరు వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం మాత్రం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ మౌనాన్ని ఎందుకు మీరు సైలెంట్‌గా ఉన్నారో కూడా తెలియక ఈ పర్సన్ ఏం చెయ్యాలో కూడా అర్థం కాక సైలెంట్ అయిపోయారు. మేబీ మీరు ఈ పర్సన్‌ని డౌట్ పడుతూ ఉండొచ్చు. నీ ప్రేమ అంతా ఫేక్. నువ్వు ఫేక్. నాతో మాట్లాడకు. నాకు వీలైనంతగా దూరంగా ఉండు. అని మేబీ ఇక్కడ మీరంటూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఆహ్, చూపించట్లేదు. సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తన ప్రేమని మీరు రాంగ్‌గా తీసుకుంటున్నారేమో. తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. అందుకే వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా మీ విషయంలో ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు. సైలెంట్ అయిపోయారు. మీ ఇద్దరిది లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, మీతో రీయూనియన్ అవ్వాలని, మీతో ప్రేమగా ఉండాలని, మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలని కానీ, మీకు ఏమైనా లవ్ ఆఫర్ చేయాలని కానీ, గిఫ్ట్స్ ఇవ్వాలని కానీ ఈ పర్సన్‌కి చాలా ఉంది. మీ ఫ్రెండ్‌షిప్ కానీ, మీ బాండింగ్‌ని కానీ ఈ పర్సన్ ఎప్పటికీ వదులుకోవాలనైతే అనుకోరు. ఓకే. ఎందుకు అంటే ఈ పర్సన్ మీతో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. సో, అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. సో, ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. మేబీ ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. ఆహ్, లేకపోతే ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా లవ్ ఉంది, కేరింగ్ ఉంది, ఎమోషన్స్ ఉంది, ప్రేమ ఉంది. వాళ్ళ ప్రేమలో జెన్యూనిటీ కనిపిస్తుంది ఇక్కడ. నేను ఇంత జెన్యూన్‌గా లవ్ చేస్తే నన్ను అనుమానిస్తున్నారా అనే ఒక ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు.
మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. లైక్ మెసేజ్ కానీ, కాల్ గానీ ఈ పర్సన్ మీకు చెయ్యాలనుకుంటున్నారు. లేకపోతే కొంతమంది ఏంటంటే డైరెక్ట్‌గా వచ్చి కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. ఏదో చెప్పాలి అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఏదో ఒక రకంగా ఈ పర్సన్ తన లవ్ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. కొన్నిసార్లు మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు మీ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. సో, ఇదంతా ఎందుకు వెళ్లి ఒకసారి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. చాలా మిస్ అవుతున్నారు. లైక్ మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. మీకు మెసేజ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. మీకు కాల్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఉండలేకపోతున్నారు కాబట్టే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కాబట్టే ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వీళ్ళిప్పుడు అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా డిప్రెస్డ్ ఉన్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదు. ఎవరితోనూ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇదంతా తన మిస్టేకే అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. నైట్ టైం ఈ పర్సన్‌కి ప్రాపర్‌గా స్లీప్ కూడా లేదు. మీరే గుర్తొస్తున్నారు. మీ ఫోటోస్ చూస్తున్నారు. మీ టెక్స్ట్‌లు మీరు ఈ పర్సన్ మాట్లాడుకున్న పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. చాట్స్ మళ్ళీ ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య చాటింగ్స్ ఏదన్నా ఉందంటే, ఆ చాటింగ్స్ మళ్ళీ చదువుకుంటున్నారు. లేకపోతే మీరు ఈ పర్సన్‌తో ఏం మాట్లాడారు, ఆ పర్సన్ మీతో ఏం మాట్లాడారు, అవన్నీ మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఫోటోస్ చూస్తున్నారు, ఏడుస్తున్నారు, మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు, సెపరేషన్‌లో ఉన్నారా? లేకపోతే మీతో కొంచెం టైం అయినా మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా? 3 ఆఫ్ స్వీట్స్. సో, నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి సమ్‌హౌ బ్రేకప్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం కానీ, అది మీ వల్ల కానీ, లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల కానీ ఇక్కడ జరిగింది. మీరు ఈ పర్సన్‌ని హర్ట్ చేయడమా? లేకపోతే ఇంకొక పర్సన్ వల్ల మీ ఇద్దరు ఒకరినొకరు అనుకోవడమా? సో, సంథింగ్ ఏదో సిట్యుయేషన్ ఉంది. దాని గురించే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఇంత బాధ, ఇంత పెయిన్ నా లైఫ్‌లో నేను ఎప్పుడూ చూడలేదు. లవ్ అంటే ఇలా ఉంటుంది. ప్రేమ అంటే ఇలా ఉంటుంది. ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంత బాధ పెడుతుంది. ఇంత బాధనిస్తుంది అని ఇప్పటిదాకా నేనెప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. అసలు ఇంత పెయిన్ ఉంటుంది. ఇంత ఎమోషన్ ఉంటుంది. ఇంత హర్టింగ్ ఉంటుంది అంటే అసలు ఇలాంటి దానికి నేను వచ్చేవాడినే కాదు. మా ఇద్దరి మధ్య ఇంత డిస్టర్బెన్సెస్ అవుతుంది. హ్యాపీగా ఉంటాము. లవ్ చేస్తే హ్యాపీగా ఉంటాము అనుకున్నాను కానీ, ఇంత బాధ ఉంటుంది, ఇంత పెయిన్ ఉంటుంది, ఇంత సఫకేటింగ్ ఉంటుంది, ఇంత సఫరింగ్ ఉంటుంది అని అనుకోలేదు అని మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో, స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ మీతో స్ట్రక్ అయిపోయారు ఈ పర్సన్. మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళ లవ్ మీతో ఎక్స్‌ప్రెస్ చేసినా మీరు నమ్మరేమో అనే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వీళ్ళల్లో ఉంది. ఒకవేళ మీకు మెసేజ్ చేసినా, మీతో మాట్లాడినా
మీరు ఏదో ఒకటి అంటారు. దానివల్ల మళ్ళీ వాళ్ళు బాధపడాల్సొస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్. మరి ఇక్కడ ఇది ఎవరి ఎనర్జీనో, ఎవరి కోసమో నాకైతే తెలీదు. కొంతమందైతే మేబీ ఉండలేక మేబీ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొంతమందికైతే మీ దగ్గరకు వచ్చినా, మీతో మాట్లాడినా మళ్ళీ ఏదో ఒక రకంగా వాళ్ళే బాధపడాల్సొస్తుంది. వాళ్ళే హర్ట్ అవ్వాల్సొస్తుంది. యాక్షన్ తీసుకున్నా మళ్ళీ వాళ్ళే బాధపడాల్సొస్తుందనే భయం వీళ్ళలో ఉంది. ఇలాగే బావుందేమో, దూరంగా ఉంటేనే బావుంటుందేమో, వెళ్ళి మాట్లాడి లేకపోతే అనిపించుకొని హర్ట్ అయ్యేదానికన్నా ఇలాగే ఉంటే బావుంటుందేమో అనేది వాళ్ళ ఫీలింగ్. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉంది. డెఫినెట్‌లీ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారా? లేకపోతే మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారా? లేదా మీ ఇద్దరి మధ్య ఇది థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్పా? అంటే సమ్‌హౌ లైక్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్పా? లైక్ ఈ రిలేషన్‌షిప్‌లోకి రాకముందు మేబీ మీ పర్సన్‌కి ఆల్రెడీ బ్రేకప్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి. సో, సమ్‌హౌ ఇక్కడ హార్ట్ బ్రేక్ జరుగుతుంది. హర్ట్ అవుతాను, బాధపడతాను. ఎందుకులే ఇలాగే ఉంటే కంఫర్ట్‌గా ఉంది అనేది ఫీలింగ్ అదే ఆలోచిస్తున్నారు. వెళ్ళి అనిపించుకొని బాధపడడం కన్నా సైలెంట్‌గా ఉండడమే బెస్ట్ ఏమో అనేది వీళ్ళ ఫీలింగ్. సో, ఇక్కడ రాశులొచ్చేసి మెయిన్‌గా కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారండి. వెయిట్ చేస్తున్నారు. మీ మెసేజ్ కోసం కావచ్చు, మీ కాల్ కోసం కావచ్చు, మీ సైడ్ నుంచి ఏదైనా యాక్షన్ కోసం కావచ్చు. వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే మీ నుంచి ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళ నుంచి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళొచ్చి మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజ్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలని మీరనుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. వెళితే నేను మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోరు. అదే వీళ్ళు ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్ వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో వెయిటింగ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు గానీ, కొంతమంది ఇక్కడ యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు అని కనిపిస్తుంది. సో, ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ అయితే వస్తాయి. ఎదురు చూస్తున్నారు వీళ్ళు. మీరొస్తారేమో, వస్తారేమో, మాట్లాడతారేమో, మీరు రమ్మంటారేమో, మీ ప్రేమ చూపిస్తారేమో. వీళ్ళకి మీరంటే ఇష్టం లేకపోతే వీళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టం ఉంది, కానీ చెప్పుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు మరి వాళ్ళు. వాళ్ళు ఎందుకో సమ్‌హౌ లైక్ నిస్సహాయతని ఫీల్ అవుతున్నారు. నేనేం చేయలేను. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. తప్పులన్నీ చేశాను. లేకపోతే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను.
అబద్ధాలు చెప్పాను, మ్యానిపులేట్ చేశాను. చాలా చేశాను. ఇప్పుడు నేను నా అంతట నేనెళ్తే నేను చేసినవన్నీ నాకు తిరిగి గుర్తు చేస్తారు గాబట్టి, వాళ్ళకై వాళ్ళొస్తే బెటర్ అని ఇక్కడ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మేబీ ఇక్కడ డైవర్సీ సిట్యుయేషన్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నార్మల్ వాళ్ళు ఉన్నారు. మ్యారీడ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు. యూనివర్స్ ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వండి. మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు? సన్. సో నాకు తెలిసి వీళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఎందుకో బాగా కనిపిస్తుంది. మీతో రీయూనియన్ అవ్వాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్. మీతో స్పెండ్ చేసినంతసేపే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీతో ఉన్నప్పుడే, లేకపోతే మిమ్మల్ని చూస్తేనే, మీతో మాట్లాడితేనో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి అయితే ఉంది. మేబీ ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా ఉన్నావు? ఏంటి? అని అడగడానికైనా మేబీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీ గురించి తెలుసుకునే ప్రయత్నం కానీ, మీతో మాట్లాడే ప్రయత్నం కానీ ఈ పర్సన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే సొసైటీ కాన్షియస్ ఎక్కువ ఉండుండొచ్చు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్‌కి, మీ పార్ట్నర్‌కి. కానీ ఇక్కడ ఈ పర్సన్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, మీతో కలిసి ఫ్యూచరిస్టిక్‌గా ఉండాలని కానీ, వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలని కానీ, ఎలా వాళ్ళ ఫ్యామిలీతో మిమ్మల్ని కనెక్ట్ చెయ్యాలి, ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మీ ఇద్దరిని ఎలా కలపాలి అనేది ఇక్కడ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చెప్పాను కదా, ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్ డిఫరెన్స్, కమ్యూనిటీ డిఫరెన్స్ అది కూడా ఉండే ఛాన్స్ ఉంది. దానివల్లే ఈ పర్సన్ ఏంటంటే జగల్ అవుతున్నారు. దానికోసమే ఈ పర్సన్ ఫ్యామిలీ కోసమే ఈ పర్సన్ అటు ఇటు అవుతున్నారు. కాసేపు పాజిటివ్‌గా ఉంటున్నారు, కాసేపు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. కానీ ఏ విషయము ఫైనల్ అవుట్‌కమ్ అప్పుడే రివీల్ చెయ్యాలి అని అనుకోవట్లేదు ఈ పర్సన్. ఒకవేళ ముందే నేను చెప్పేస్తే వాళ్ళు అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటారేమో. తర్వాత అది జరగకపోతే మళ్ళీ హర్ట్ అవ్వాల్సొస్తుంది. నేను హర్ట్ అవ్వాల్సొస్తుంది. మాటిచ్చి తప్పాను అని నేను హర్ట్ అవ్వాల్సొస్తుంది. లేకపోతే వాళ్ళు హర్ట్ అవ్వాల్సొస్తుంది. అది ఆలోచిస్తున్నారు. ఏదైనా ఒక ప్రాపర్ డెసిషన్ వచ్చినప్పుడు, ప్రాపర్ ఇది వచ్చినప్పుడు చెప్తే బావుంటుంది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అందుకే ఈ పర్సన్ ఏంటంటే టెంపరెన్స్ చేసుకుంటున్నారు, హీల్ అవుతున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, మోర్‌గా చాలా ఓపిక, సహనంతో ఉంటున్నారు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. తప్పకుండా ఈ రిలేషన్‌షిప్‌లో అయితే బ్యాలెన్స్ అవుతుంది. మీకు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, సర్ప్రైజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో తప్పకుండా బ్యాలెన్స్ కావాలి. మీకు టైం ఇవ్వాలి, ఎమోషన్స్ ఇవ్వాలి,
లేకపోతే ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏదన్నా ఉన్నా కూడా, ఆ పర్సన్ తన సైడ్ నుంచి మీ దగ్గర తీసుకున్న అమౌంట్ ఏదన్నా ఉంది అంటే అది రిటర్న్ చెయ్యాలి అనుకుంటున్నారు. రిటర్న్ తప్పకుండా చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో తను ఇప్పటిదాకా ఆహ్, ఏదైతే ఎఫర్ట్స్ కానీ, టైం గానీ, ఫీలింగ్స్ కానీ ఇన్వెస్ట్ చేయలేదో అదంతా ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. రిలేషన్‌ని బ్యాలెన్స్ చేస్తారు. చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. సో, 7 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. సో, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి? ఇక్కడ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. మీ విషయంలో, ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడానికి తను రెడీ అవుతున్నారు. వాళ్ళ సంసిద్ధం చేసుకుంటున్నారు. ప్రిపేర్ చేసుకుంటున్నారు. పెట్టాల్సిందే. ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. పెట్టి తీరాల్సిందే. లేకపోతే నేను కంప్లీట్‌గా దూరం అయిపోతాను. లేకపోతే దూరం చేసుకున్నట్టే అవుతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. లైక్ ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. ఎమోషన్స్ ఫస్ట్ నాకు స్టార్టింగే కనిపించింది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా, చాలా, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే మీతో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేకపోతున్నాను. ప్రాపర్‌గా చెప్పలేకపోతున్నాను. ఇది నా మనసులో ఉంది అని నేను నీకు చెప్పలేకపోతున్నానని కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్‌గా మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.